నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అందరికీ వందనాలు. ఓటర్లకు, అధికారులకు టీడీపీ కృతజ్ఞతలు. కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్. నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో కొత్త సిలబస్తో మరిన్ని విజయాలు. నిర్మల హైస్కూల్ వాయిస్. ఈ నెల 19న రుతుపవనాలు అండమాన్ దీవులు చేరనున్నాయంటున్న అధికారులు. మంగళగిరి నియోజకవర్గ ఓటర్లకు తెలుగుదేశం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గ ఓటర్లకు టీడీపీ నేతలు దామర్ల రాజు, తోట పార్థసారథి, తమ్మిశెట్టి జానకీదేవి, నందం అబద్దయ్య, జనసేన నేత ఎం మారుతీరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎంఎస్ఎస్ భవన్లో వీరు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి, నియంతృత్వానికి, మరి అదేవిధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినటువంటి పాలనకి జరిగిన ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా సానుభూతి పరులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, విదేశాల నుంచి కూడా వివిధ ప్రాంతాలకి వచ్చి మాతృభూమిలో ఓటు వినియోగించుకోవాలని యువత ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంతానికి వచ్చి ఓట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా ఏనాడు కూడా కొంతమంది వ్యక్తులు ఓటింగ్కి పాల్గొనకుండా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని ప్రజలు భావించి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం, రాష్ట్రం మొత్తం మీద కాకుండా మంగళగిరి నియోజకవర్గంలో కూడా 85% పైన పోలింగ్ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. బీజేపీ, జనసేన, టీడీపీ ఏదైతే కలిసి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని, సైకో పాలద్రోలాలని చేసిన కృషి ఈ సందర్భంగా విజయవంతమైన దానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు, అదేవిధంగా ప్రజలు కూడా ఉదయాన్నే 6:30కి వచ్చి క్యూ లైన్లో నిలబడి సైకో పాలన పోగొట్టడానికి చేసిన బాధ్యత, వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు ప్రతి ఒక్కరికి ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదిలా ఉండగా
13న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ పనిచేసిన టీడీపీ పద్మశాలీయ నాయకులు కార్యకర్తలకు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి జిల్లా టీడీపీ పద్మశాలీయ సాధికారక సమితి నాయకులు జొన్నాదుల బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు స్థానిక 2 రామ మందిరాల వద్ద ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. 176 బూత్ ఈరోజు 176 బూత్ నందు ఈరోజు 176 బూత్ 13వ తారీఖు జరిగిన ఎలక్షన్లో బూత్ నందు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. 14వ వార్డు తరపున ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి తెలుగుదేశం వెంట ఉండి ఎండనక ఎంత ఉన్నా కానీ ఈరోజు నిలబడిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా శిరస వంచి నమస్కారాలు తెలియపరుస్తున్నాం. 176 బూత్ నందు జరిగిన ఎలక్షన్లో మాకు తోడ్పడిన మా మిత్రులకి, వార్డు ప్రెసిడెంట్కి, సెక్రటరీలకి, నెంబర్లకి, సూపర్ 6 కార్యక్రమం కానివ్వండి, అట్లాగే మన బూత్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే నాయకులకే కానివ్వండి పేరు పైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో యువత తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉండి మహిళలు కూడా ఎండున్నా కానివ్వండి నుంచొని 2 గంటలు 3 గంటలు నిలబడైనా కానీ ఓటు వేసి తన ఓటు హక్కును తెలియపరిచారు. అంతేకాకుండా మార్పు చెందుతుందని కూడా మేము తెలియపరుస్తున్నాం. వైసీపీ కూడా ఈ రోజున తను చేసిన అరాచకాలు భరించలేక ప్రతి ఒక్కళ్ళు నియోజకవర్గం కాదు మంగళగిరి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎన్నన్నా ఉన్నా కానివ్వండి ముసలివారు ఉన్నారు, చాలా 90 ఏళ్ళ వృద్ధులు కూడా ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారా అంటే ఈరోజు మార్పు అనేది తథ్యమని కూడా మీకు తెలియపరుస్తున్నాం. అంతేకాదు మీకు ఈ రోజున చెప్తున్నాం మేము 85 పైచీలకు మెజార్టీ 85 పైచీలకు ఓట్లు నమోదైనాయా అంటే అది మార్పు తథ్యమని కూడా మీకు తెలియపరుస్తూ మంగళగిరి ప్రజలకి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ పద్మశాలి సాధికార తరపున పద్మశాలీలందరికీ మరియు బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లి వేణుబాబు, వెనుగళ్ల భద్రయ్య, ఉడతా కోటేశ్వరరావు, కొల్లి శివాజీ, కొండా బాలకృష్ణ, వెనుగళ్ల నరసింహారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడిలో జరిగిన ఎన్నికలలో గ్రామానికి చెందిన దేశ విదేశాలలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు, ఓటర్లకు టీడీపీ సీనియర్ నాయకులు అన్నే చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్నా కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో అటెండ్ అయ్యారు. అలాగే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ పెదవల్పూడి గ్రామానికి రావడం జరిగింది. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళలో కొద్దిమంది మాత్రం ఈ ఎలక్షన్లకు రావటం, ఇంత పెద్ద మొత్తంలో పెదవల్పూడి గ్రామంలో ఇంతవరకు మనం కనీవిని ఎరగం ఆ స్థాయిలో రావటం జరిగింది. ఇది ఒక వడ్లపూడికి సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఇప్పుడే దీంట్లో మీనా గారు, మన ఎలక్షన్ కమిషన్ గారు, ఈ స్థాయి భారతదేశంలోనే ఇంత పర్సంటేజ్ ఓటింగు రావటం అనేది రికార్డ్ బ్రేక్ అని ఇప్పుడు వాట్సాప్లో టీవీ ఛానల్స్తో రావటం జరిగింది. దీనంతటి కారణం జగన్ ప్రభుత్వం చేసిన అరాచకం. ఆ ప్రభుత్వాన్ని పంపాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు మొబలైజ్ అయ్యి ఏ గ్రామాల్లో ఓటు ఉందో ఆ గ్రామానికి వెళ్ళటం, ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే జగన్ ప్రభుత్వంలో కనీవిరుగని ఏ ప్రభుత్వంలో జరగని సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఎట్లా అంటే ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ, ఒక అనంతబాబుని చంపడం డోర్ డెలివరీ. రఘురామకృష్ణరాజు గారు ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వంది. పోలింగ్ పూర్తయింది. అందరూ కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆర్ఓ పరిశీలించారు.
ఓ రిపోర్ట్. కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి, పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్, తాడికొండ, ప్రతిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు కార్తీక, మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్త చేకూరి, ఆర్డీఓ పి శ్రీఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, జీఎంసీ అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మిలతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం మరియు 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల మ్యాన్ పవర్ నోడల్ అధికారి శైలజ, ఐటీ నోడల్ అధికారి రమ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఏఈఆర్ఓ భీమారావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మీకు తెలుసా, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆదాయం గంటకు ఎంత జమ అవుతుంది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆదాయం గంటకు 90 కోట్లు జమ అవుతుంది. ఆత్మకూరు నిర్మల హైస్కూల్లో సిబిఎస్ఈ విద్యార్థులు సిబిఎస్ఈలో విజయకేతనం ఎగురవేశారని కరెస్పాండెంట్ సిస్టర్ జాన్ పాల్ అన్నారు. ఈ మేరకు ఆమె సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 19 నాటికి అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాలు చేరనున్నాయని వాతావరణ శాఖ అంటోంది. వివరాలు ఇలా ఉన్నాయి. వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే అండమాన్ను తాకనున్నాయి. ఈ నెల 19వ తేదీ కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు దక్షిణ కర్ణాటక నుండి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కొన్ని చోట్ల వడగాల్పులు ఉన్నా ఎక్కువ చోట్ల వర్షాలు పడ్డాయి. వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని గతంలో వాతావరణ శాఖ, ప్రకృతి విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. అయితే కొద్ది రోజులుగా ఉదయం వేడిగా ఉన్న మధ్యాహ్నం నుండి చల్లబడడం, అప్పటికప్పుడు వర్షం పడుతుండడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. అయినా వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నుండి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకృతి విపత్తుల శాఖ సూచించింది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల శివాలయం సెంటర్లో ఉన్న బస్టాండ్లో మతిస్థిమితం లేని వృద్ధురాలను బుధవారం గ్రామానికి చెందిన జాగృత భారత ట్రస్ట్ సభ్యులు వృద్ధాశ్రమానికి తరలించారు. గత 15 రోజులుగా బస్టాండ్ ఆవరణలో నివాసం ఉంటూ ఆమె కుడి చేతికి గాయం కావడంతో బాధపడుతూ ఉంది. విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వం చాటుకుని అద్దె వాహనంలో విజయవాడ వృద్ధాశ్రమానికి ఆమెను పంపించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పసుపులేటి గణేష్, అరమండ్ల సుధాకర్, అడప వెంకట్రావు, ఎద్దు సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడారు. మైండ్ లేని వృద్ధురాలు చాలా బాధపడుతుంది 10 రోజుల నుంచి. ఆమెను రెస్క్యూ చేసి మదర్ తెరిసా నిర్మల హృదయలో జాయిన్ చేద్దామని అడప వెంకటరావు గారు, పసుపులేటి గణేష్ గారి సహకారంతో ముగ్గురం కలిసి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు విజయవాడ అక్కడ జాయిన్ చేసి వస్తాం. సేవా హి పరమో ధర్మ, మానవ సేవే మాధవ సేవగా ఈరోజు మన దుగ్గిరాల బస్టాండింగ్లో గత 10 రోజుల నుంచి మైండ్ సరిగా లేక వృద్ధురాలు చాలా బాధతో ఉంది. మన పెనుమూలు సుధీర్ గారు, అడప వెంకటరావు గారు మేము కలిసి ఆమెని విజయవాడ నిర్మల హృదయలో చేర్చడానికి ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇలాగా దుగ్గిరాల మండలంలో
ఎవరైనా సరే ఇలా పడి ఉన్నా కానీ మైండ్ సరిగ్గా పనిచేయని వారిని కానీ లేదు అనాథ శవాలను కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వారి వద్దకు వచ్చి పూర్తిగా మేమే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. దీనికి సంప్రదించవలసిందిగా దుగ్గిరాల జాగృతి భారత ట్రస్ట్ ద్వారా మేము పిలుపునిస్తున్నాము. దీనికోసం మీరు చేయాల్సిన నెంబరు 928354949 మరియు మీ నెంబర్ 7794863001 9966339820 పేరు అడపా వెంకట్రావు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా ప్రతీకారం నీ వల్ల కాకపోతే కాలం తప్పకుండా వారిని శిక్షిస్తుంది. భగవద్గీత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ పేరిట జరుగుతున్న సాంకేతిక అభివృద్ధితో భవిష్యత్తులో ఉద్యోగాలకు పెనుముప్పు వాటిల్లుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్ అంటున్నారు. ఓ రిపోర్ట్. కృత్రిమ మేధ ఐఏతో ఉద్యోగాలకు పెనుముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. జ్యూరిచ్లో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో AI ఉద్యోగ మార్కెట్పై సునామీలా విరుచుకుపడొచ్చని హెచ్చరించారు. వచ్చే 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొన్నారు. AI దెబ్బతో అభివృద్ధి చెందిన దేశాల్లో 60% ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఈ సంఖ్య 40% వరకు ఉండొచ్చన్నారు. AIని సరిగ్గా నిర్వహించకుంటే ఆదాయ అసమానతలకు దారి తీస్తుందని హెచ్చరించారు. AI అభివృద్ధి ఆచరణలోకి తీసుకురావడానికి అన్ని దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ChatGPT మాతృ సంస్థ ఓపెన్ AI GPT-4 మోడల్ను ఆవిష్కరించగా గూగుల్ ఆండ్రాయిడ్ టెక్నాలజీకి మరిన్ని AI ఫీచర్లను జోడిస్తోంది. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులో రాజధాని రైతులు, రైతు కూలీలు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని గత 16 రోజులుగా నిరసనలు తెలుపుతూ ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఇళ్ల వద్దనే నిరసనలు తెలుపుతూ తుళ్లూరు రైతు కాటా అప్పారావు సిటీ న్యూస్తో మాట్లాడారు. 1611 రోజులుగా ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని పోరాటం చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు శిబిరాల నుంచి ఇంటి వద్దకి ఉద్యమాన్ని మార్చడం జరిగింది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ శిబిరాల్లోకి మరి ఎన్నికల అధికారులు పర్మిషన్ తీసుకొని మరి శిబిరాల్లోకి ఉద్యమాన్ని మార్చడానికి మరి అంతా కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మరి కొనసాగిస్తున్నటువంటి 5 సంవత్సరాల అరాచక పరిపాలనకి చరమగీతం పాడటానికి ప్రజలంతా కూడా బారులు తీరి ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటింగ్లో పాల్గొని స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అందరూ కూడా రాష్ట్ర ప్రజలంతా అందరూ కూడా వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. మరి జూన్ 4వ తారీఖున మరి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి అందరూ కూడా ఓటింగ్ చేశారు. తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బంగాళాఖాతంలో కలపడం ఖాయం. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెప్పి కొత్త ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి జూన్ 4వ తారీఖునే ప్రకటించనున్నారు. ఆ ప్రకటన తర్వాత మా ఉద్యమాన్ని పూర్తిగా మరి విరమించుకుంటామని కూడా తెలియజేస్తున్నా. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రకటనలు. చిన్నకాకాని షైన్ ఆనంద శరణాలయంలో మంగళగిరి రాంబాబు టిఫిన్ సెంటర్ సిబ్బంది బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఫిన్ సెంటర్ యజమాని కదం రాంబాబు, సిబ్బంది ఏ వీరయ్య, ఎస్కే గౌస్, వై విఠల్ కుమార్, కె నాగేశ్వరరావు, డి సుబ్బారావు, ఏ రాజు, ఎన్ సాంబశివరావు పాల్గొన్నారు. అనంతరం రాంబాబు మాట్లాడారు. ఈరోజు రాంబాబు టిఫిన్ సెంటర్
మాస్టర్లు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం పెట్టడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ భగవంతుడు మంచి సకల సంపదలు ఇచ్చి మంచి ఆరోగ్యంగా కాపాడాలని చెప్పి ఈ పిల్లలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా అన్నం వేరే నాయకత్వాన మా అబ్బాయి కుమారు, నాగేశ్వరరావు, సుబ్బారావు, రాజు గారు, సామయ్య, గౌస్ మాస్టర్ గారు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. హ్యాండ్ రైటింగ్ బాగుండాలన్న ఆశయంతో నిర్వహించిన శిక్షణా శిబిరం బుధవారంతో ముగిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి వ్యూవర్స్ కాలనీలోని దామర్ల త్యాగరాజు కోమల జ్ఞాన కేంద్రం గ్రంథాలయ ఆవరణలో చేతివ్రాత శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సభకు లైబ్రేరియన్ ధర్మతేజ స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా వ్యూవర్స్ కాలనీ హైస్కూల్ హెచ్ఎం ఎస్ శ్రీనివాసరావు, చేతివ్రాత ట్రైనింగ్ ఇచ్చిన ఆళ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన రెండో బ్యాచ్కు సర్టిఫికెట్లు అందజేశారు. లైబ్రేరియన్ ప్రదీప వందన సమర్పణ చేశారు. అన్నింటిలో కూడా నేనైతే చాలా డ్రాస్టిక్ చేంజ్ని అబ్జర్వ్ చేశాను. అది మీ అందరికీ ఇప్పుడు నేను అది షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లో క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు కదా ఒక అబ్బాయి. క్లాస్ జరుగుతుంది, మాకు తెలిసి ఇక్కడెక్కడ ఆడుతూ ఉండేవాడు, ఇర్రెగ్యులర్గా ఉండేవాడు. కానీ సెకండ్ బ్యాచ్ కూడా రావాలి నువ్వు అంటే సెకండ్ బ్యాచ్కి వచ్చి వీళ్ళతో పాటు మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా కంటిన్యూ చేసి నేర్చుకున్న తర్వాత ఆ అబ్బాయి బిహేవియర్లో చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. సో ప్రత్యేకంగా నేను ఒక ఇద్దరు పిల్లల్ని సభాముఖంగా అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ క్లాస్ కూడా జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో. ఆ కంప్యూటర్ క్లాస్లో ఏంటంటే వీళ్ళు ఇన్ని రోజులు నేర్చుకున్న దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో అలా ఇంప్లిమెంట్ చేయకపోతే మనం నేర్చుకున్న దానికి ఏమీ ఉపయోగం ఉండదు కదా. సో అందుకని ఏం చెప్పాను, నువ్వు మళ్ళీ ఇలా స్ప్లిట్ ఎందుకు రాసావు, నువ్వు కర్సివ్ నేర్చుకున్నావు కదా, కర్సివ్లో రాయంటే నిజంగా అబ్బాయిని అభినందించాలి. అబ్బాయి మొత్తం ఆ నోట్స్ అంతా కర్సివ్లో రాసుకొచ్చాడు వైట్ పేపర్ మీద. చాలా బాగా రాశాడు. సో ఇది ఒక మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఉదాహరణ ఏంటంటే పిల్లల హ్యాండ్ రైటింగ్ కనుక మనం చక్కగా ఉన్నట్టయితే వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం అని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ బ్యాచ్ అంతా ఇర్రెగ్యులర్గా ఉన్న స్టూడెంట్ సెకండ్ బ్యాచ్కి కంటిన్యూ అయ్యి మళ్ళీ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి అక్కడ కొంచెం గాడి తప్పినా కూడా మళ్ళీ రాయాలి అనగానే చక్కగా రాసుకొని వచ్చాడు. అట్లా ఇద్దరు పిల్లల్ని మీకు నేను ఇంట్రడ్యూస్ కూడా చేయదలుచుకున్నాను. మళ్ళీ రండి. విజయవాడలోని టూరిస్ట్ స్పాట్ గాంధీ హిల్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. వీక్షిద్దాం నేటి చరిత్ర పుటల్లో. విజయవాడ నగరానికి నడిబొడ్డున చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన చారిత్రాత్మక కొండ గాంధీ కొండ. ఇది సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తున ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్కు వెనుక తారాపేట ప్రాంతంలో ఈ కొండ ఉంది. ఈ కొండపై గాంధీ స్మారక స్తూపం ఉంది. దేశంలోని 6 గాంధీ స్మారక స్తూపాల్లో ఇది ఒకటి. దేశంలోని 6 గాంధీ స్మారక స్థలాల్లో ఇది ఒకటి. ఆ కారణంగానే ఈ పర్వతానికి గాంధీ కొండ అనే పేరు వచ్చింది. విజయవాడ రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్న ఈ గాంధీ హిల్కు ఆటోలో వెళ్ళొచ్చు. లోకల్ సిటీ బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. గాంధీ స్మారకాన్ని నిర్మించకముందు ఈ కొండకు ఓర్ కొండ అనే పేరు ఉండేది. 1852లో కృష్ణానదిపై తొలి బ్యారేజీని నిర్మించిన కెప్టెన్ చార్లెస్ ఓర్ ఈ కొండపై నుండి ఆనకట్ట నిర్మాణాన్ని పర్యవేక్షించేవాడు. అప్పటి నుండి ఈ కొండకు ఓర్ కొండ అనే పేరు వచ్చింది. ఆ ఆనకట్ట 100 ఏళ్ల తర్వాత 1952లో వచ్చిన వరదల్లో కొట్టుకొని పోగా దానికి కొద్దిగా ఎగువన ప్రస్తుతమున్న ప్రకాశం బ్యారేజ్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 6 గాంధీ స్తూపాలను ఏర్పాటు చేశారు. అందులో మొదటిది విజయవాడ పాతబస్తీ 1 టౌన్ ప్రాంతంలోని తారాపేటలో ఉన్న గాంధీ స్తూపం. 1967లో అప్పటి భారత ఉప ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గాంధీ హిల్ సొసైటీని ప్రారంభించారు. 10 ఏళ్ల తరువాత ఈ సొసైటీని గాంధీ హిల్ ఫౌండేషన్ పేరుతో ట్రస్టుగా మార్చారు. విజయవాడ ఓరుకొండపైనే 52 అడుగుల గాంధీ స్మారక స్తూపాన్ని
1968 అక్టోబర్ 6న అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్ ఆవిష్కరించారు. ఈ స్తూపం పీఠంపై గాంధీ సూక్తులను చెక్కారు. గాంధీ స్మారక సంస్థ దేశంలో నెలకొల్పదలిచిన 6 శాశ్వత స్మారక కేంద్రాల్లో విజయవాడను ఒకటిగా ఎంపిక చేయడం ఓ సంచలన విషయంగానే చెప్పాలి. అప్పట్లో ఓర్ కొండగా పిలిచే ఈ కొండను స్మారక కేంద్ర స్థలంగా ఎంపిక చేశారు. 1969లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రైలును బహూకరించింది. భారతీయ రైల్వే కొండపైకి ఒక రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ రైలు ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. 1968లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఒక దృశ్య శ్రవణ ప్రదర్శనకు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా వివిధ ఘట్టాలను దృశ్య వ్యాఖ్యాన రూపంలో ప్రదర్శించేవాళ్లు. ఈ సౌండ్ అండ్ డ్రామా కార్యక్రమాన్ని చూడడానికి పిల్లలు పెద్దలు ఎగబడేవారు. 1969లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ దీన్ని ప్రారంభించారు. కొండపై ఒక నక్షత్రశాలను ప్లానిటోరియం ఏర్పాటు చేశారు. 1971లో దీన్ని ప్రారంభించారు. న్యూయార్కుకు చెందిన పోర్ట్ ఫౌండేషన్ దీనికి టెలిస్కోప్ను సమకూర్చింది. కొండపై ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ కొన్ని శిలా ఘట్టాలను, గోడ పలకలను చదివినప్పుడు మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాలకు ఈ గాంధీ క్షేత్రాన్ని ఒక స్మారక చిహ్నంగా భావిస్తారు. జాతిపిత మహాత్మా గాంధీకి ప్రణమిల్లుతారు. గాంధీ హిల్ మెమోరియల్లో గాంధీ ఉల్లేఖనాలు, శాసనాలను కలిగి ఉన్న ఒక రాతి స్లాబ్ ఉంది. ఇక్కడ లైబ్రరీ సౌకర్యం, ఒక రకంగా హైదరాబాద్ కన్నా ముందు ఇక్కడ ప్లానిటోరియం ఏర్పాటు చేశారు. అయితే ప్లానిటోరియం పని చేయడం లేదు. లైబ్రరీ కూడా అందుబాటులో లేదు. 52 అడుగుల 16 మీటర్లు స్తూపం, 7 పొడవైన చారిత్రక విశిష్టతను తెలిపే స్తంభాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇది వివిధ రాజకీయాల కారణంగా విస్మరణకు గురైంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గాంధీ స్మారక సంస్థల మధ్య నిధుల విషయంలో ఉన్న విభేదాల కారణంగా నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో గాంధీ పర్వతం అశ్రద్ధకు లోనైంది. కొన్నేళ్ల క్రితం గాంధీ హిల్పై రైలు మార్గం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ రైలు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. రైలు మార్గంలో ట్రాక్ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. గట్టిగా 10 మంది కూర్చుంటే ట్రైన్ కదిలే పరిస్థితి లేదు. రైలు మార్గానికి చుట్టుపక్కల గ్రీనరీ బదులుగా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయని నగరవాసులు తెలిపారు. గాంధీ హిల్పై ఉన్న రైలు ఆధునీకరణకు నోచుకోకపోవడం, ప్రస్తుతం ఉన్న ఆ రైలు కూడా పాత ఆటో ఇంజన్ సహాయంతో నడుస్తున్నట్లు చెబుతున్నారు. జాతిపిత నడయాడిన ప్రదేశం ఇప్పుడు పాలకులు, అధికారులు అలసత్వం కారణంగా వెలవెలబోతోంది. కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉందని ఇక్కడికి వస్తున్న పర్యాటకులు అంటున్నారు. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల కోసం కొండపై కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించడం లేదని, అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తున్నప్పటికీ అధికారులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది మున్సిపల్ అధికారులు, పాలకులు మారినప్పటికీ గాంధీ హిల్పై ఎవరూ దృష్టి సారించడం లేదని టూరిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కొండను అభివృద్ధి చేసి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని నగరవాసులు కోరుతున్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి న్యాయవాదులు రారంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయవాద వృత్తి చాలా విశిష్టమైందని, ఇది ఇతర సాంప్రదాయ వృత్తుల్లాంటిది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాద వృత్తి సేవాభావంతో కూడుకున్నదని, పవిత్రమైందని, ఇందులో వ్యాపార వాణిజ్యానికి తావు లేదని వెల్లడించింది. న్యాయవాదుల పని విధానం ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి న్యాయవాదులను చేర్చలేమంటూ కీలక తీర్పు వెలువరించింది. సేవాలోపం కింద వినియోగదారుల కోర్టుల్లో వారిపై దావా వేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. లాయర్లు అందించే సేవలు వ్యక్తిగత సేవల కిందికి వస్తాయని పేర్కొంది. లాయర్ల సేవలు పొందడం ఒక కాంట్రాక్టు లాంటిదేనని ఉద్ఘాటించింది. సర్వీసు నిర్వచనం నుంచి న్యాయవాదులకు మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 పరిధిలోకి లాయర్లు, వారు అందించే సేవలు వస్తాయని స్పష్టం చేస్తూ 2007లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ NCDRS ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి, పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 1986 నాటి చట్టం స్థానంలో తీసుకొచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 పరిధిలో న్యాయవాదులను చేర్చలేదని వెల్లడించింది. పిటిషన్ను కొట్టివేసింది. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని తెలిపింది. న్యాయవాదులు కూడా న్యాయ వ్యవస్థలో భాగమేనని వివరించింది. న్యాయ వ్యవస్థను స్వతంత్రను కాపాడడంలో న్యాయవాదులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ధర్మాసనం స్పష్టం చేసింది. వైద్య వృత్తిని వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలో చేరుస్తూ 1995లో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంత కేసులో సుప్రీంకోర్టు 1995లో తీర్పు ఇచ్చింది. 1986లోని సెక్షన్ 2(1)(o) కింద నిర్వచించిన సేవలు అనే విభాగంలో వైద్య వృత్తిని కూడా చేర్చాలని ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా దీనిపై ధర్మాసనం స్పందించింది. 1995 నాటి తీర్పును పునః పరీక్షించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి పుణ్యక్షేత్రాన్ని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయనతో పాటుగా స్థానిక టీడీపీ నేత మాజేటి గోపాలకృష్ణ సిటీ న్యూస్తో మాట్లాడారు. స్వామివారి క్షేత్రంలో విశేషంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులైనటువంటి మా నాయకులు డూండి రాకేష్ గారి టీం అంతా కూడా వచ్చి మంగళాద్రీశుడిని వేడుకోవటం జరిగింది. మరి రాబోయే రోజులు సస్యశ్యామలంగా రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉండాలి, అభివృద్ధి చెందాలి, పెండింగ్ పడ్డటువంటి అన్నీ కూడా కుంటుపడ్డవన్నీ మరి గాడిలోకి తీసుకురావడానికి యోగ్యుడు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు టీం అందరికీ అందాలని ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ఎన్నింటి దాకైనా సరే పర్వాలేదని చెప్పి అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ కోసం నిలబడి ఓట్లేసింది మనం అందరం కూడా చూసాం. మరి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి హిందూ దేవాలయాలకి ముఖ్యంగా రక్షణ లేకుండా పోయిన ఈ ప్రభుత్వంలో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి బోర్డు ఏర్పాటు చేసి హిందూ దేవాలయాలు మొత్తం కూడా కాపాడతామని చెప్పడం జరిగింది. అందుకే హిందూ దేవాలయాన్ని కూడా సందర్శిస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, ఇక్కడ నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకి మరింత చేరువయ్యి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు సోదరులందరం కూడా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన మామూలుగా లేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా భవిష్యత్తు బాగుంటుందనే ఒక నినాదంతో ప్రజలందరూ కూడా ఓటేయడం జరిగింది. వారందరూ కూడా ఆశావాహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత మరొకసారి నియోజకవర్గానికి వచ్చి స్వామివారికి కృతజ్ఞత చెప్పుకొని దండం పెట్టుకొని వెళ్తామని తెలియజేసుకుంటాం.